బోడుప్పలోని ఈస్ట్ బృందావన కాలనీలో దారుణం జరిగింది. ఒక భార్య అయితే ప్రియుడి సహాయంతో అయితే భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు గురించి అయితే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే కన్ను ఇలాంటివి జరగడం బాధాకరం అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు అయితే ఉన్నారు. సరే, ఈ ఇష్యూ మీకు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? మామూలుగా ఫస్ట్ డేనే చనిపోయినప్పుడు ఫస్ట్ డేనే కొంచెం హార్ట్ అటాక్ అని చెప్పి బయట మామూలుగా అందరూ అనుకున్నారు. మీరు కూడా అదే ఫీల్ అయిపోయారు? నేను కూడా అందరూ లోకల్స్ అందరూ అదే ఫీల్ అయ్యారు. కానీ నెక్స్ట్ కొంచెం కొంచెం పోలీసులు వచ్చి రావడం, మామూలుగా హార్ట్ అటాక్ అయితే పోలీసింగ్ రారు కదా, ఏదో కొంచెం డౌట్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. నిన్న 10th డే 11th డే మేబీ 11th డే దినాలు అంటారు కదా, ఆ దినాల రోజు ఫైనల్గా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. తీసుకుపోతే ఆమె ఒప్పుకున్నది అని చెప్పేసి తెలిసి కొంచెం ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఇది దురదృష్టకరమైన సంఘటన వాస్తవానికి. సో అశోక్ అనే వ్యక్తి మీకు తెలుసా? అంటే పూర్తిగా పరిచయం లేదు. మేము మామూలుగా ఒకటే కాలనీ కాబట్టి ఎదురెదురుగా కనబడుతుండేది అంతే. చాలా స్మూత్ గోయింగ్, మంచి నీట్గా మెయింటెనెన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా అనిపించేది. ఆయన చూడగానే ఒక పద్ధతి ప్రకారమైన మనిషి అని చెప్పి అనిపించేది. పొద్దున కాలేజీకి వెళ్ళి సాయంత్రం వచ్చి ట్యూషన్ చెప్పేది, అందరితో కలివిడిగా ఉండేది, మంచి వ్యక్తి అని మాత్రం మనకు ప్లే స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ప్లే స్కూల్? చాలా రోజుల నుంచి, ఒక 3-4 years. పూర్ణిమ ఏమన్నా తెలుసా అమ్మ? అంటే పెద్దగా బయటకు కనబడకపోయేది, పెద్దగా జనాలతో అంత కలివిడిగా ఉన్నట్టయితే ఎప్పుడు కనబడలేదు మాకు. సరే, ఇప్పుడు ఒకటి చెప్పండి, వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. సో ఆమె ఆలోచించాలి ఒకటి, నాకు ఈయనతో ఉండడం ఇష్టం లేదంటే బయటకు వెళ్ళొచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు. కానీ చంపడం అంటే ఇప్పుడు ఆయన చనిపోతాడు, ఈమె జైలుకి వెళ్తుంది, బాబు పరిస్థితి ఏంటి? ఇలాంటి సంఘటనలు ఏమనుకోవచ్చు? నాట్ ఓన్లీ పూర్ణిమ, నేను అనేది ఏమంటున్నా అంటే ఓపెన్గా మనం ఒక సివిలియన్గా ఇండియన్ కల్చర్లో ఒక పద్ధతి ప్రకారమైన కల్చర్ ఉంటుంది. మన పేరెంట్స్ మంచి విలువలతో మనల్ని పెంచారు. నీకు భర్తతో ఇష్టం లేదు, భర్తతో ఇష్టం లేకుంటే భర్తను వదిలేయి, డివర్స్ తీసుకో, ఇంకే రకంగా నా భర్తను వదిలేసి నీ లైఫ్ నువ్వు బతుకు. అంతే తప్పిస్తే దీనికోసం ఒక వ్యక్తిని హత్య చేసి నువ్వు నీ ఫ్యామిలీని, బాబు పాపం 6th 7th పిల్లలతో బయట ఆడుకుంటుంటాడు, ఆ పిల్లలను అనవసరంగా అనాథలను చేసి ఒకరు జైల్లో ఒకరు చనిపోయి ఆ ఫ్యామిలీని మొత్తం 140 కోట్ల జనాభా ఇండియాలో, కానీ ఏ ఒక్కరికి వాళ్ళ లైఫ్కు వాళ్ళే కదా మెయిన్గా. కాబట్టి అనవసరంగా పేరుకు నంబర్ ప్రకారం చెప్పుకుంటే ఒక ప్రాణం, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఆధారము బాబు, చిన్న బాబు అనాథ. ఇప్పుడు తల్లి లేదు, తల్లి ఎక్కడో జైల్లో, తండ్రి చనిపోయిండు. రిలేటివ్స్ అంటే ఎంతవరకు చూసుకుంటారు? అనవసరంగా బాబుని అనాథం చేసిపోవడం అనేది చాలా నీచమైన చర్య ఇది, నిజం చెప్పాలంటే. సో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటారా? ఎట్లా వాళ్ళ ఖచ్చితంగా పోలీసింగ్ అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నిజ నిర్ధారణ ఎలా పోలీసులు చేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. మన సభ్య సమాజానికి మనం ఇచ్చే సందేశాన్ని మనం ఒకరిని చూసి ఇంకొకరు ఇలా తయారైతే ఎంతమంది భర్తలు అమాయకులు ఇట్లా బలి కావడము. మనం పద్ధతి ప్రకారమైన సమాజంలో ఉన్నాము. నేర ప్రవృత్తి అనేది జనాలలో పెరిగిపోతుంది. ఆ నేర ప్రవృత్తిని తగ్గించుకోవాలి, మన పిల్లలకు మనం మంచి చెప్పుకుంటూ పోవాలి తప్పిస్తే నేర ప్రవృత్తిని పెంచుకుంటా మనం పక్కలకు ఒక నీచమైన సంస్కృతిని అందించొద్దు. పద్ధతి ప్రకారం మనం పిల్లలను ఎట్లా పెంచాలి, మనల్ని చూసి వేరే వాళ్ళని నేర్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటిది పద్ధతి ప్రకారం ఖచ్చితంగా ఖండించవలసిన చర్యలు. చూసారు కదా, ఎవరైతే నిందితున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ భర్తతో ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకో, దూరంగా వెళ్ళిపో, కానీ అంతేగా అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీస్తే ఇప్పుడు వీళ్ళు ఆమె జైలు పాలు, భర్త చనిపోవడం, ఇప్పుడు ఉన్న కొడుకు పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, బోడుప్పల్.